వ్యక్తం చేసింది. ఈ మేరకు శ్రీలంక పౌరుడు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. భారత్లో స్థిరపడేందుకు ఏం హక్కు ఉందని ప్రశ్నించింది. 140 కోట్ల జనాభాతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని, ఇతరులను కూడా తమ దేశంలో చేర్చుకునేందుకు భారత్ ఉచిత సత్రమేమి కాదని కూడా తెలిపింది. ఆర్టికల్ 19 కేవలం భారతీయులకే. అయితే ఆర్టికల్ 19కి సంబంధించి ప్రస్తావన ఏదో తీసుకొచ్చినాడా చూద్దాం. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ అతడు శ్రీలంక తమిళుడని, వీసాపై ఇక్కడికి వచ్చాడని, తన స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. అటువంటి పరిస్థితి ఉంటే మరొక దేశానికి వెళ్ళవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. అయితే తనకు భారత్లో నివసిస్తున్న భార్య, పిల్లలు ఉన్నారని, శిక్ష పూర్తయి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా తనను ఇంకా నిర్బంధంలోనే ఉంచారని తెలిపారు. కాబట్టి ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 కింద తమకు హక్కులున్నాయని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పిటిషనర్ నిర్బంధం చట్టం ప్రకారం జరిగినందున అది ఆర్టికల్ 21ని ఉల్లంఘించలేదని తెలిపింది. ఆర్టికల్ 19లో పొందుపరచబడిన హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.